తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్. అపోస్తల విశ్వాస ప్రమాణ భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునే నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భములో ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతిపిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృష్టలోకమునకు దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినమున తిరిగి లేచి పరలోకంకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. పాప ఒప్పుకోలు. ఓ దేవా మా పరలోకపు తండ్రి విరోధంగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. ఆ పాపలను సంపూర్ణంగా గ్రహించలేను గాని నీకంతా స్పష్టంగా తెలిసైనది. నా బాహ్య జీతంలోను అంతరంగ జీతంలోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మిత్రులను కృపను బట్టి నన్ను కరుణించి కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. అబ్బా తండ్రి నీకే స్తోత్రం. ప్రేమగల తండ్రి నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం. పరలోకపు తండ్రి నీకే స్తోత్రం. ఆత్మీయులకు తండ్రి నీకే స్తోత్రం. జ్యోతిమేడకు తండ్రి నీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి నీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి నీకే స్తోత్రం. స్థాపించిన తండ్రి నీకే స్తోత్రం. అందరికి తండ్రి నీకే స్తోత్రం. సబ్బటు సిద్ధపడు ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్. నేను తప్ప దేవుడిని ఉండకూడదు. విగ్రహారాధన చేయరాదు. నీ దేవుడని బద్ధంగా ఉచ్చరింపకూడదు. ప్రశ్నగా ఆచించవలెను. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగలింపకూడదు. నీ పొర మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరతగు దేనిని నాశింపకూడదు. కీర్తనల 10:11-12. దేవానాయందు శుద్ధం కలుగజేయము. నాంతరంగమున శ్రమల మనసు నూతనంగా పుట్టించుము. నీ శరణను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మని అద్దను తీసివేయకము. రక్షణ నాకు మళ్ళా పుట్టించుము. సంబంధ మనసు కలచేసిన రూపరచుము. సైకిల్ 6:24-25-26. యెహోవాను ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. యెహోవా మీద సంధిని ప్రకాశం చేసి కరుణించును గాక. ఆమేన్. యెహోవా మీద సంధిని కాంతి ఉదయం చేసి సమాధానం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభా, దేవుని కుమారుడా, నేను పాపిని, నన్ను కరుణించండి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ప్రపంచంలో ఈరోజు భస్మ బుధవారము లేక విభూది బుధవారము అని అంటారు. లెంటన్ అనే పదానికి అర్థం ఏంటంటే అదొక సీజన్, ఆకురాల్చు కాలము లేక వసంతకాలము అంటారు. చెట్లను చూడండి, అమెరికా దేశంలో కేవలం రంగురంగుల ఆకులన్నీ రాలిపోవడం చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు అక్కడికి. హల్లెలూయా. పాత ఆకులు రాలిపోయిన తర్వాత చెట్టు మోడులా కనపడుతుంది, కానీ 1, 2, 3 రోజుల తర్వాత లేత ఆకుపచ్చ చిగురు ప్రారంభం అవుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ భస్మ బుధవారం రోజున, ఈ లెంటు సీజన్లో ప్రారంభం రోజున మనం పనికి మాలిన మృతతుల్యమైన పాత ఆకులన్నీ వదిలించుకుని ఆధ్యాత్మికంగా చిగురించడానికి ఈ తపస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, భస్మ బుధవారం రోజున ప్రపంచంలో ఏ చర్చికి వెళ్ళినా ఆది కాండంలో నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు, నువ్వు మన్ను గనక తిరిగి మన్నైపోతావు అనే వాక్యంతోనే ప్రారంభం అవుతుంది. మీలో అందరూ సర్వసాధారణంగా ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు, మట్టి వెళ్తూ ఉంటుంది. అవన్నీ పట్టించుకోకండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఎంత ఖరీదైన సబ్బులతో స్నానం చేసినా, ఎంతసేపు స్నానం చేసినా, ఈ శరీరాన్ని నువ్వు ఎలాగా పోషించినా కాపాడుకున్నా అది మట్టే. హల్లెలూయా. చివరికి ఎక్కడికి వెళ్ళాలి అది? మనం చనిపోయిన తర్వాత, అమ్మా ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత మన శరీరంలో గంటలో మార్పులు స్టార్ట్ అవుతాయి. ఆ రోజున కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. 4వ రోజుకి శరీరంలో కొన్ని ద్రవ రూపంలోకి వచ్చేస్తూ ఉంటాయి. 8వ రోజుకి మెదడు నీరులా కారిపోద్ది. ఇలా చూసుకుంటూ పోతూ ఉంటుంటే చనిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత క్రమక్రమంగా ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండేది ఏదైనా ఉందంటే అవి ఎముకలు. అవి కూడా కొంతకాలానికి కలిసిపోతాయి. కనుక మనము ఈ శ్రమల కాలాల్లో, ఈ శిలువ ధ్యానాల్లో, ఈ భస్మ బుధవారం రోజున తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మట్టి నుంచి తీయబడ్డాం, తిరిగి మన్నవలసిందే. ఎన్ని విమానాలు ఎక్కినా, ఎన్ని సోకులు చేసినా, ఎంత అడావిడి చేసినా తిరిగి ఎక్కడికి చేరాలండి? చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. ఎందుకంటే ఇది మర్చిపోతున్నాం. మనల్ని చూసి మనమే మురిసిపోతూ ఉంటాం. ఇప్పుడున్న ఆరోగ్యము, ఇప్పుడున్న ఈ ముఖ కవళికలు ఎన్ని స్టాండర్డ్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఓ పక్క నుంచి మనసు చెప్తూ ఉంటుంది, ఎవరే ఇది స్టాండర్డ్ కాదు, మొన్న నీరసపడ్డావు, తండ్రి ప్రభు నాయన అన్నావు, ఇవి వాళ్ళేమో కొంచెం బాగున్నావు. బాగుంటే ఒకలాగుంటారు మనుషులు, నీరసంగా ఉంటే ఇంకోలాగుంటారు మనుషులు. అసలు నీకు నీరసం ఎందుకు వస్తుందో తెలుసా? అమ్మ రహస్యం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మనం ఎక్కడ దేవుణ్ణి మర్చిపోతామేమో అని దేవుడు ఒక్కోసారి అలాగ చిన్నగా నొక్కుతూ ఉంటాడు అనమాట. అప్పుడు కానీ మనకి దేవుడు గుర్తుకు రాడు, భక్తి గుర్తుకు రాదు. అవునా కదా? మాట్లాడరేంటి? మీకు ఎప్పుడు సంవత్సరంలో ఒకసారి నీరసం రాలేదా? మీరు అయ్యా బాబా అని అనలేదా? మాట్లాడరేటి? నేను అన్నాను. మామూలు రోజు కన్నా అప్పుడు దేవుడు ఇంకా అవసరమైపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ భస్మ బుధవారం రోజున మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము మట్టి నుంచి తీయబడ్డాం, తిరిగి మన్నైపోవాలి. కనుక ఈ మన్నైపోయే ఈ శరీరానికి మహిమనిస్తానంటున్నాడు ఆయన. అంతమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. అమ్మా, చాలామంది దైవజనులు పరలోకంలో ఉన్న మహిమ గురించి చెప్తూ ఉంటారు. మంచిది. నేనైతే తప్పనిసరిగా చెప్పేది ఏంటంటే, నువ్వు దేవునికి దగ్గరగా రా, భక్తి చేయి. నువ్వు బతికుండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే పరలోకపు మహిమ నీ ముఖంలో కనపడుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. నిన్ను చూసిన వాళ్ళందరికీ అనుమానం లేకోకుండా ఈమె, ఈ తల్లి, ఈ కుటుంబము ఆశీర్వదించబడ్డది అని తెలుసుకుంటారు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత 2 కాళ్ళు బొట్టనేళ్ళు దారం కట్టేసిన తర్వాత, ఐస్ బాక్స్ తెచ్చిన తర్వాత, గేజర్ ఏదో అంటారు, పేజర్ అంట, అది తెచ్చిన తర్వాత ఈ ముఖంలో రక్తం పాలిపోయి కొంచెం అందంగా కనపడతాం. నేను శవాలను దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాను. నేను పలకరించి ఏదో అల్లల దూరంగా వెళ్ళిపోతాను, దగ్గరికి వెళ్ళి చూస్తాను. నేను చనిపోయిన తర్వాత కొంచెం అందం పైకొత్తా ఉంటుంది. ఎందుకని? రక్తహీనత. అప్పుడు కాదండి, పరలోకం వెళ్ళిన తర్వాత మాత్రమే కాదండి. భక్తి చేయి, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఇది మట్టయిపోతుంది కనుక నాకు దేవుడు కావాలి, ఆయన ఇచ్చే మహిమ కావాలని ఈ రోజున మంచి నిర్ణయం తీసుకుంటే పరలోక మహిమ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అందరూ చెప్పండి, తిరిగి నా యొద్దకు రండి. ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. మనం దేవునికి దూరంగా రకరకాలుగా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం మనం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు మీరు తీయక్కర్లేదు 2:42 వాళ్ళు ఎడతెగక ఉన్నారంట. యేసుక్రీస్తు వారి 12 శిష్యులు క్రీస్తు శకము 60, 70, 80 సంవత్సరాల కాలంలో వాళ్ళందరూ చనిపోయారు. క్రీస్తు శకం 318వ సంవత్సర కాలానికి వచ్చేటప్పటికి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఈ ప్రకటనా గ్రంథంలో ఉన్న 7 సంఘాల యొక్క గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా యూదులు మాత్రమే కాదు, గ్రీకు దేశస్థులు, అన్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి నమ్మిన సత్యం కోసం ప్రాణాలు అర్పించారు. దేవుని కోసం బలియాగమైపోయారు, హతసాక్షులైపోయారు. వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. అలాంటిది ఇక క్రైస్తవులను చంపడానికి కత్తులు సరిపోవట్లే, సైన్యం సరిపోవట్లే. అందుకని రోమా ప్రభుత్వము ఒక కుట్ర పన్నింది. అమ్మ జాగ్రత్తగా వినాలి, కుట్ర పన్నింది. ఇక వీళ్ళని చంపడం కుదరదు కనుక వీళ్ళని మనం కలిపేసుకుందామని చెప్పి క్రైస్తవ్యాన్ని అధికారిక ప్రభుత్వ మతంగా డిక్లేర్ చేసి వాళ్ళని చంపడం ఆపేసింది. అప్పుడు ఏం జరిగిందంటే, క్రైస్తవులు నులువెచ్చని క్రైస్తవులుగా మారారు. అంతకుముందన వేడి లేదు, అంతకుముందు భక్తి లేదు, అంతకుముందన కమిట్మెంట్ లేదు. అది ఆ జబ్బు ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. అసలు నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటంటే ఉజ్జీవకరమైన క్రైస్తవ్యం. ప్రతిరోజు దేవుని కోసం బతకాలా, ప్రతిరోజు దేవుని కలిగి ఉండి బ్రతకాలా. అలాంటి జీవితాన్ని నుంచి మనం దూరమైపోయాం కనుక సంవత్సరానికి ఒకసారి 40 రోజులు ఈ శ్రమల కాలాల్లో శిలువ ధ్యానాలనే వ్రతం పెట్టుకుని మరలా దేవుని వైపు రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 3 దైవజనులు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎవరండి? మొట్టమొదటిగా నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో మోషే ఉపవాస ప్రార్థన చేశాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం చదవండి. 40 రేయింబగళ్ళు
ఉండెను. అతడు భోజనము చేయలేదు, ఉమ్, నీళ్లు త్రాగలేదు. ఉమ్, అంతలో ఆయన నిబంధన వాక్యములను ఆ, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. చాలండి. అమ్మా జాగ్రత్తగా వినండి. మీకు అర్థమైనా అర్థమైపోయినా ఈ రోజున ఒకటి గుర్తుంచుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను. మనము చేయబోయే ఈ 40 రోజుల వ్రతం సామాన్యమైనది కాదండి. మోషే దేవునితో 40 రోజులు గడిపాడు. ఈ ప్రపంచానికి మనిషి ఎలాగుండాలి అనే 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా మనము ఈ 40 రోజులు వ్రతం చేద్దాం. చరిత్రలో నిలిచిపోయేలాగా మన జీవితానికి ఆయన వాక్యము, ఆయన వాగ్దానము, ఆయన ఆజ్ఞలు మన గుండెల్లో ఫిక్స్ చేసేస్తాడు. ఇంకెవరు చెప్పక్కర్లేదు, మనకి తెలిసిపోద్ది. హల్లెలూయా. నేను వాక్య ప్రకారంగానే చెప్తున్నాను. మోషే 40 రోజులు దేవునితో ముఖాముఖి గడిపాడు. ఆయన ముఖం తేజోవంతమైపోయిందంట. మనం వ్రతం చేస్తే మనం ఏం చేయాలండి? 40 రోజులు దేవునికి దగ్గరగా ఉండాలి. కాలక్షేపం కబుర్లు మానేయాలి. చెప్తాను, పాయింట్లు చెప్తాను, ఏమేం చేయాలి. చాలా తేలికైన మీకు చెప్తానండి. నేను పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా అందరూ హ్యాపీగా చేయడానికి వీలైనవి చెప్తాను. అది చేసి చూడండి. దేవుడు మిమ్మల్ని తాకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. రెండవదిగా ఏలియా. మొదటి రాజులు 19 అధ్యాయము 8వ వచనం చదవండి. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము. చాలండి. ఇక్కడ ఏలియా 40 రోజులు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతానికి చేరుకున్నాడంట. అందరూ స్తోత్రం చెప్పండి. మనం ఈ వ్రతం చేసి ఎక్కడికి చేరుకోవాలండి? దేవుని ప్రసన్నత దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. మనకు పట్టిన తుప్పంతా వదిలిపోవాలి. అమ్మా నేను దేవుడు ప్రేరేపిస్తున్నాడు కనుక చెప్తున్నాను. నేను బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను, క్రైస్తవ వాంగ్మయం ప్రకారంగా చెప్తున్నాను. నేను ఈ వ్రతం ద్వారా మన తాత ముత్తాతల కాలము నాటి శాపగ్రస్తమైన ఏమైనా ఉంటే మా శాప బంధ విముక్తులం అవుతాం ఈ వ్రతం ద్వారా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము క్రైస్తవులమే, మేము చర్చికి వెళ్తున్నాం, మేము బాప్తీసం తీసుకున్నాం, ఫ్యాన్ల మీద, కుర్చీల మీద, బెంచ్ల మీద మా పేర్లు కూడా ఉన్నాయి. మంచిది, వెరీ గుడ్. ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా, వెరీ గుడ్, స్తోత్రం. కానీ యేసుక్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధం ఉన్నదా అనేది ప్రశ్న. ఎందుకు ఇంకా కొన్ని కష్టాలు, ఇంకా క్రైస్తవులకు రాకూడని సమస్యలు వస్తున్నాయంటే మన మీద ఏదో ఒక ప్రభావము, శాపము, ఏదో ఒక ప్రభావం మనల్ని పీడిస్తోంది. సైతాను గాడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆడికి సిగ్గులేదంటండి. అసలు సిగ్గులేనోడు ఎవడన్నా ఉన్నాడంటే, పిలవని పేరెంట్ కానికి వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆడు సైతాను గాడు. నువ్వు క్రైస్తవురాలువైనా, నువ్వు భక్తిపరురాలువైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆటంకం పెట్టడానికి, నీకు ఇబ్బందులు పెట్టడానికి ఆడికి బోల్డ్ అంత టైం ఉందండి. వాటి నుంచి యేసు రక్తపు కోటలోకి నీ జీవితము, నీ కుటుంబము, నీ ఇల్లు రావాలంటే ఈ వ్రతం చేయాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఎందుకండి ఈ వ్రతం? ప్రారంభంలో స్థానికంగా ఉన్న భక్తులు అడిగారు నన్ను, ఎందుకయ్యా ఇవన్నీ ఎందుకు అని చాలా వ్యంగ్యంగా అడిగారు. నేను అన్నాను, నాకు కావాల్సి వచ్చింది, నాకు అవసరం. మరి మీరు దేవుని మందిరంలో అక్కడున్న ఆ కొద్ది నిమిషాల్లోనే మీకు ఆ శిలువ ధ్యానం మీకు అర్థమైపోయింది. నా బుర్ర అంత మంచిది కాదు, నాకు అంత జ్ఞానం లేదు, నాకు 40 రోజులు కావాలి, అందుకని నా కోసం పెట్టుకున్నాను బాబా అని చెప్పాను.
హల్లెలూయా. మీకు ఏమైనా అర్థమవుతుందమ్మా? మనము క్రైస్తవులంగా సంఘానికి చేర్చబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, ప్రభురాత్రి భోజనంలో ప్రతి వారము మనము ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటున్నాం. నిజం చెప్పండి, ఆ కొద్ది నిమిషాల్లో మీ మనసును సిలువలో ఉన్న యేసయ్య దగ్గరికి మీరు తీసుకెళ్ళగలిగారా? తీసుకెళ్ళగలిగారు అనుకోండి, మీరు ఇక్కడికి రావక్కర్లేదు. అసలు మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి. ఆయనను ముఖంలో ముఖమెట్టి చూడాలి, ఆయన రక్తధారని చూడాలి, ఆయన నీకోసం చిందించిన ఆ బలియాగాన్ని మనము ధ్యానం చేయడానికి ఈ సిలువ శ్రమల కాల ఉదయకాల ప్రార్థన కూడిక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో 40 రోజులు ఉపవాస దీక్ష తపస్సు చేసింది ఎవరంటే యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. మత్తయి సువార్త 4:2 చదవండి. 40 దినములు ఆ, 40 రాత్రులు ఆ, ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఉమ్, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, ఉమ్, నీవు దేవుని కుమారుడవైతే ఉమ్, ఈ రాళ్ళు రొట్టెలనున్నట్టు ఆజ్ఞాపించమని. ఉమ్. అందుకు ఆయన, చాలండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారమ్మా? ఇంగ్లీష్ భాష భలే విచిత్రమైందిలే. జీసస్ సేవ్స్ అని ఉంటుంది. అమెరికాలో ఒకడు యేసు ప్రభువే పొదుపు చేస్తే నేను చేయనా అని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాడంట. సేవ్స్ అంటే ఏంటి? నిన్ను రక్షిస్తాడని. ఈడేం అర్థం చేసుకున్నాడు? అమెరికాలో వాడు యేసుక్రీస్తు వారు పొదుపు చేశారు, చిన్న చిన్న మొత్తాలు డిబ్బీలు వేసుకున్నాడని వాడికి అర్థమైంది. యేసుక్రీస్తు వారు తపస్సు చేశారు, వ్రతం చేశారు, దీక్ష చేశారు. మనం ఏం చేయాలమ్మా? క్రైస్తవులం కదా, మనం మాట్లాడరేటి? చెయ్యాలా వద్దా? గట్టిగా చెప్పండి. పక్కోళ్ళకి చెప్పండి. మనం తపస్సు చేయాలి, దీక్ష చేయాలి, వ్రతం చేయాలి. చెప్పండి, చెప్పండి, అవుతే చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము ఈ శ్రమల కాలాలు ఎందుకయ్యా అంటే నేను బాగుపడతాకనమాట. ఫస్ట్ నాకే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలాలు, ఈ శిలువ ధ్యానాలు ఎందుకు అంటే మనం బాగుపడ్డానికి. దేవునికి ఇష్టం లేని మృతతుల్యమైన పాత ఎండాకులు రాలిపోవడానికి, కొత్తగా లేత ఆకుపచ్చగా చిగురించడానికి ఈ శ్రమల కాలాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 రోజులుగా మనం సిద్ధపాటు కూడికలు పెట్టుకున్నాం. నేను వ్రత నియమాలు చెప్తాను, మరలా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇవి చాలా తేలిగ్గా ఉన్నాయి. నేను ఆచరిస్తానన్న వాళ్ళు దీవించబడడం ఖాయమండి. నేను చాలా తేలికైన విషయాలు చెప్తాను. నేను ఒకటి, అమ్మా ఇది అయిన తర్వాత దీక్ష, నేను ఇది చేస్తాను అన్న వాళ్ళకి, దేవుని నామాన్న వాళ్ళకి అభిషేక ప్రార్థన చేసి వాళ్ళ మెడలో ఒక కండువ, యేసు రక్తపు రంగులో ఉన్న ఒక కండువ వేసి మనమందరం కలిసి దేవుని కొరకు సైనికులుగా నిలబడదాం, ప్రార్థనా వీరులుగా నిలబడదాం, కలిసి భక్తి చేద్దాం. మనము మన కుటుంబాలను దేవుని ఆశీర్వాదాలు నడిపించుకుందాం. ఖచ్చితంగా నేను చెప్పగలనండి. ఈ రాజకీయ నాయకులు నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటారు, దానివల్ల ఏం బాగుపడం మనం. నేను గ్యారంటీ ఇస్తాను. నేను వాళ్ళతో తిరుగుతాను, కానీ నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ లోకపరమైన అధికారాల వల్ల, రాజకీయాల వల్ల, వాటి వల్ల బాగుపడం. కానీ మన మనస్సును మార్చి మన స్థితిని మారిస్తే మనం ఖచ్చితంగా బాగుపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతానికి, ఈ పేటకు పట్టిన పరిస్థితుల నుంచి విడుదల యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వ్రతము యొక్క మొట్టమొదటి పాయింట్, దీక్ష పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మీ ఇరుగు పొరుగు వాళ్ళని ఈ తెల్లవారుజాము కూటాన్ని గురించి ప్రోత్సహించి సింగల్గా బైబిల్ ఎట్టుకుని రావడం కాదు, నలుగురితో రావాలి. మొట్టమొదటి పాయింట్.
మనము సంఘజీవులమండి, మనకు నలుగురు కావాలి. నలుగురు లేకోకుండా మన సమాధి పెట్టి ఆటోమేటిక్గా అలా లెగిసిపోద్దండి. మాట్లాడండి. నలుగురు కావాలా వద్దా? నలుగురు నాలుగు మూల మొయ్యాలా వద్దా? మరి భక్తిలో వద్దా మనుషులు? ప్రతిరోజు తప్పనిసరిగా నేను ఇంచుమించుగా 15 మందికి ఫోన్లు చేశాను. నేను రూల్ ఏంటంటే ఆడవాళ్ళకే చేయాలి, మగవాళ్ళకి చేయకూడదు. మగవాళ్ళకే చేయాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు, సైడ్ ఎఫెక్ట్స్ వద్దు. ప్రతిరోజు తప్పనిసరిగా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కానీ ఫోన్ ద్వారా కానీ పలకరింపు ద్వారా కానీ ఖచ్చితంగా తెల్లవారుజామున అందరికన్నా ముందు ఒక 15 నిమిషాల ముందే లేచి సిద్ధపడి ప్రోత్సహించి 4-5 కలిసి గుంపులుగా ఈ ఉదయకాల ప్రార్థన కూడిక సెలవు ధ్యానాలకు రావాలి. పాయింట్ నెంబర్ 1. తర్వాత మీకు ఈ పుస్తకం ఇచ్చాను. ఈ పుస్తకం అయిన వాళ్ళు చేయి చూపించండి. దీక్ష తీసుకున్న తర్వాత మీ మెడలో కండువా వేసిన తర్వాత మీకు చాలా పుస్తకాలు, చాలా విషయాలు మీకు మాత్రమే పొందుకోబోతున్నారు. హల్లెలూయా. ఈ దీంట్లో ఉన్న 4 పేజీలు బైబిల్ గ్రంథం యొక్క మూల సారాంశం 4 పేజీల్లో ఉంది. అది మీరు తప్పనిసరిగా చదవాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు మనకి 100 మంది పిల్లల్ని ఇచ్చాడు. 60 మంది తణుకులోను, 40 మంది పాలకొల్లోనూ ఉన్నారు. నేను చర్చిలో చెప్పాను, వాళ్ళకి మీకు పోటీ ఆడతానన్నాను ఈ 4 పేజీల మీద. ఎంత సంతోషం అంటే 6 or 7 మినిట్స్లో అద్భుతంగా పుస్తకం చూడకుండా చెప్పగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈరోజు ప్రారంభించండి. ఆ పుస్తకంలో ఉన్న 4 పేజీలు చదవండి. హల్లెలూయా. ప్రతిరోజు తప్పనిసరిగా చదవాలి. ప్రతిరోజు 3వ పాయింట్, ప్రతిరోజు తప్పనిసరిగా ఇరుగు పొరుగు వాళ్ళకి మనము ప్రతిరోజు మీకు వీలైన టైంలోనే మీరు భక్తి ముఖం వేసుకుని ముసుగు కప్పుకుని పెద్ద బైబిల్ పెట్టుకుని ఇదిలాంటి ఏం తిరగక్కలా. న్యాచురల్గా ఉండండి. భక్తి ఎప్పుడు న్యాచురల్గా చేయాలి, కృత్రిమంగా మనం చేయలేం. మనం ఏం చేయాలంటే, మీరేం చేయాలంటే, మనం అందరం ఏం చేయాలంటే కనీసం 4-5 ఈ శ్రమల కాలాలు శిలువ ధ్యానాల గురించి తెలియజేయాలి, వాళ్ళని ఆహ్వానించాలి. హల్లెలూయా. తర్వాత స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు మీకు వీలైన సమయంలో ఫోన్లు చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. స్త్రీలు స్త్రీలకే చేయాలి. ఇప్పుడు లేని కొత్త పెంట తీసుకురాకండి. పురుషులకే చేయాలి. కన్ఫ్యూజన్ వద్దు. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? సీరియల్ గురించి మాట్లాడతారా? యూట్యూబ్లో వంటల గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? శిలువ ధ్యానాలు. ఈరోజు వాక్యం గురించి, ఈరోజు భస్మ బుధవారంలో నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావనే విషయం మాట్లాడుకోండి. ఒకరినొకరు హెచ్చరించుకోండి. అలాగా ఎలాగ మనం అందరం కలిసి రాగలమో మాట్లాడుకోండి. హల్లెలూయా. తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా ఓ 1/2 గ్లాసులైనా మంచినీళ్ళు తాగి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మీకు ఎలా వీలుంటే అలాగ ఫ్రీగా కూర్చోండి. సాధ్యమైతే బాసిపేటలు వేసుకోండి. కళ్ళు మూసుకొని మీ మనస్సును సిలువలో ఉన్న యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి ధ్యానం చేయండి. ఇది కొత్త విషయం అండి. ఇహలోకపరంగా ఈ భారతదేశ ఆచారం ప్రకారంగా ధ్యానం అంటే అసలు మైండ్లో ఏమీ లేకుండా బయటికి గెంటేయడం అంట. కానీ మనమేంటి, మన ధ్యానం ఏంటి తెలుసా? మనసంతా యేసు మీదే. హల్లెలూయా. పక్కవాళ్ళు చెప్పండి, మనసంతా యేసు మీద ఉంచాలి. గట్టిగా చెప్పండి, నవ్వుతే చెప్పండి. ఎందుకు నవ్వు రావట్లేదు మీకు? కొంచెం నవ్వితే అందంగా ఉంటారు. మీకు తెలుసో తెలీదో? హల్లెలూయా. తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా అనారోగ్యంతో, కష్టాల్లో, బాధల్లో, అప్పుల్లో, కోర్టు సమస్యల్లో, పెడమొఖంగా ఉంటున్న భార్యాభర్తలు, ఇలాంటి కుటుంబ సమస్యలో ఉన్న వారి గురించి మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు ప్రసంగాలు చేశారంటే బైబిల్ని జాగ్రత్తగా చూస్తే చేయలేదండి. ప్రతిరోజు అద్భుతాలు చేశారంటే చేయలేదండి. ప్రతిరోజు చేపలు రొట్టెలు పంచిపెట్టారంటే చేయలేదండి. కానీ
ఆయన ప్రతిరోజు చేసిన పని ఏముందండి? చెప్పండి అమ్మ, చిలక పలుకులు. ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. మీ లిస్ట్ చదువుతాం కాదు, ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీ వయసును బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ కుటుంబంలో ఉన్న మీకున్న బాధ్యతలను బట్టి పార్షియల్ ఉపవాసం చెయ్యండి. ఓ టిఫినో, లేకపోతే తక్కువ టిఫినో, లంచో, ఓ గుప్పుడు తక్కువ అన్నమో, ఏదో ఒకటి పాక్షికమైన ఉపవాసం చెయ్యండి. నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు గట్టిగా రికమెండ్ చేస్తున్నాను. చేయలేని వాళ్ళకి కూడా శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. భక్సింగ్ గారు, బ్రదర్ భక్సింగ్ గారు హైదరాబాద్లో చనిపోయే ముందు ఆయన బ్రదర్స్ చెప్పింది ఏంటంటే, ఆకలేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి. చెప్పండి, పక్కోళ్ళకి చెప్పండి. ఆకలి వేయగానే ఏం చేయాలమ్మా? కొండల మీద అడిపోతాం, వంటగదిలోకి వెళ్ళిపోవడం, అది కాదు. ఆగండి. ఏం చేయాలి? అసలు మనల్ని ఊరు బయటకు ఎందుకు గెంటారో తెలుసా? మనకి టేబుల్ మేనర్స్ లేదు, తిండి విషయంలో కంగారు ఎక్కువ. ఎవడరా ఈడు, ఇంకా వంట పూర్తి అవ్వలేదు, చెయ్యటేస్తున్నాడు ఏంటని మళ్ళీ గెంటారంట. ఇది పురాణాలు చెప్తున్న విషయం. మీరు ఆకలి వేసినప్పుడు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మీకు స్పష్టమైన యూదులకు ఇచ్చిన ఆశీర్వాదాలు మీకు కావాలంటే మీరే టౌన్లోకి వెళ్ళి ఒక మంచి డిబ్బీ కొనుక్కోండి. మేమివ్వం, డిబ్బీలు ప్రోగ్రాం అది కాదు. మీకోసం మీరు డిబ్బీ కొనుక్కోండి. ప్రతిరోజు ₹1 దాంట్లో వేసి ప్రార్థన చెయ్యండి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చెబితే రూపాయి కూడా వేయద్దు. నీ రూపాయి కాదు ఇక్కడ కావాల్సింది. ప్రతిరోజు దేవునికి నువ్వు ఇవ్వాలి. ప్రతిరోజు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. దీనికోసం నేను మీ దగ్గర నుంచి రూపాయి నేను తీసుకోవడానికి నేను ఈ స్కీమ్ ఎట్టలేదండి. యూదులు ఆచరించారు. ఈ రోజున ప్రపంచానికి అప్పిస్తున్నారు వాళ్ళు. నువ్వు అనేక మందికి ఇచ్చేదానిగా ఉండాలంటే, నువ్వు దరిద్రాన్ని నుంచి బయటికి రావాలంటే నువ్వే బజార్లోకి వెళ్ళి ఒక మంచి డిబ్బీ కొనుక్కో. నువ్వే ప్రార్థన చేసినప్పుడల్లా ₹1 అయ్యి ఎంత అవుద్దండి? ఎంత అవుద్ది? ఒక ₹50 అవుతాయి. అంతేనా? మాట్లాడరేటి? బెంగెట్టుకోకండి. మనము మట్లాదివారం రోజున వాటిని ఈస్టర్ కోసం ఖర్చు పెట్టుకుందాం. ఇక్కడ నీ ₹50 కాదమ్మా, నీ ₹46 కాదు. నువ్వు దేవుని కొరకు ప్రతిరోజు నీ భాగస్వామ్యం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వేసిన ప్రతిసారి నీ కుటుంబం నుంచి దరిద్రం, నీ కుటుంబం నుంచి శాపం బయటికి పారిపోద్ది. నమ్మిన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతేనండి. ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఇది కష్టం ఏమైనా ఉందా? మరి ఏం చేద్దాం? అమ్మ, నేను మాట చెప్తున్నాను, ఇది దేవుడు మనకిస్తున్న ఆహ్వానం. ముద్దు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదిలాంటి తిరుగుతావా? ముద్దు వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? చెప్పండి, పక్కోళ్ళకి చెప్పండి. దేవుడు పిలుస్తున్నప్పుడు వెంటనే ఎస్, అవును ప్రభువా, ఇదిగో నీ దీన దాసుని, నీ దీన దాసురాల్ని, నేను రెడీగా ఉన్నానని చెప్తే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. పనికిమాలిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు ఇద్దామంటే అటు అటు తిరుగుతూ ఉంటారు. అటు అటు తిరగకండి. దేవుడు ఈ రోజున మనకిస్తున్నాడు. అమ్మా, నేను చెప్తున్నాను, దేవుని దగ్గర ఉన్న ప్రత్యేక గ్రంథంలో ఈ రోజున నిర్ణయం తీసుకుని లేచి నిలబడి కండువ వేసుకుని, నేను దేవుని కొరకు ప్రార్థన వీరుడిగా నేను ఉంటాను, వీరురాలుగా నేను ఉంటాను, నేను వ్రతం చేస్తాను, నేను దీక్ష చేస్తాను అని నిర్ణయం తీసుకున్న ప్రతి వారిని దేవుడు గమనిస్తున్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడు. కొంతమంది ప్రత్యేక జనం వస్తారు, వెళ్తూ ఉంటారు, తగ్గుతారు, ఎక్కుతారు. అది కాదండి. ఒక దీక్షగా మనం దేవుని కొరకు నిలబడబోతున్నాం. ఇది దేవుని కొరకు ప్రత్యేకించబడిన సైన్యం. దేవుడు తణుకు గురించి ఆలోచించినప్పుడు, దేవుడు తణుకు గురించి ఒక ప్లాన్ వేసినప్పుడు, దేవుడు తణుకునేదాన్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆశీర్వాదాలు మన మీదకే వస్తాయి.